హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీజా స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు అందరూ కూడా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియో తీద్దామని చాలా డేస్ నుండి అయితే వెయిట్ చేస్తున్నా. బట్ నాకు ఇప్పుడు టైం అయితే దొరికింది. ఎప్పటి నుండో అనుకుంటున్నా చేద్దాం అని అనుకుంటున్నా, బట్ టైం అయితే కుదరట్లేదు. సో అందుకోసం నేను ఈరోజు ఏ పని ఉన్నా అన్నీ పక్కకి పెట్టేసి వీడియో మరీ రికార్డ్ చేస్తున్నా. సో మీరు కూడా కొరియన్ వెబ్ సిరీస్ చూస్తుంటారా? నేనైతే కొరియన్ వెబ్ సిరీస్కి పెద్ద ఫ్యాన్ని. సో మీరు కూడా చూస్తారని నేను అనుకుంటాను, ఎందుకంటే చాలామంది చూస్తుంటారు కదా. సో నేనైతే లాక్డౌన్లో చాలా వెబ్ సిరీస్ చూసినా. అసలు అంటే అప్పుడు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది. నేను ఏం చేసేదాన్ని అంటే వీకెండ్స్లలో, లేకపోతే ఇంకా ఆఫీస్ అయిపోయిన తర్వాత 6కి అలా స్టార్ట్ చేసేదాన్ని. ఇంకా అట్లనే కంటిన్యూగా చూసేదాన్ని అన్నట్టు. సో ఇప్పుడు కొంచెం తగ్గింది, బట్ ఇప్పటికి కూడా అప్పుడప్పుడు మంచిగా రీల్స్లో వస్తూ ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో. అప్పుడప్పుడు ఇంకా వాటిని సేవ్ చేసుకొని ఇంకా టైం ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా చూస్తాను అన్నట్టు. సో నాకు అంటే ఇప్పుడు రీసెంట్ టైంలో అని కాదు, బెస్ట్ కొరియన్ 2 మూవీస్ అండ్ 2 కొరియన్ మూవీస్ ఇవి, అంటే అవి 2 ఇవి 2 అన్నట్టు. సో బెస్ట్ 2 కొరియన్ మూవీస్, 2 వెబ్ సిరీస్ అన్నట్టు. సో అందుకే నేనైతే అసలు రాసుకున్న ఆల్రెడీ, ఎందుకంటే మర్చిపోతా కావచ్చని. సో ఫస్ట్ మూవీ ఏమో డిట్టో. ఇదైతే నిన్ననే చూసిన, 2022లో రిలీజ్ అయింది. బట్ ఎంత బాగుంది తెలుసా. ఇదైతే అమెజాన్ ప్రైమ్లో ఉంది. అండ్ ఈ స్టోరీ నిజంగా చాలా బాగుంటుంది. అంటే ఇవి నేను చెప్పేటి అన్నీ సాడ్ ఎండింగే, 4 సాడ్ ఎండింగే. సో 2 కొరియన్ మూవీస్ సాడ్ ఎండింగే, వెబ్ సిరీస్ సాడ్ ఎండింగే. సో కొంచెం టిష్యూస్ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే పక్కా ఏడుస్తాం మనం, ఎందుకంటే కొరియన్ వెబ్ సిరీస్ అట్లుంటాయి. సో ఫస్ట్ అయితే డిట్టో. ఇది కూడా ఒక సాడ్ ఎండింగ్, బట్ బాగుంటుంది. సాడ్ ఎండింగ్ అయినా కూడా ఈ మూవీ అయితే బాగుంటుంది. సో ఇదైతే తప్పకుండా చూడండి. ఇదైతే అమెజాన్ ప్రైమ్లో ఉంది. 8th సెంచరీ గర్ల్. ఇదైతే నిజంగా నేనైతే ఫుల్ ఏడ్చిన వెబ్ సిరీస్. ఎందుకంటే ఆ వెబ్ సిరీస్ చూసిన తర్వాత అమ్మా నిజంగా ఏడుస్తాం. నిజంగా ఈ వెబ్ సిరీస్ అట్లా ఉంటుంది. సో ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది. ఇది కూడా 2022లో రిలీజ్ అయింది. ఇది నేను ఆల్రెడీ చూసి కూడా చాలా డేస్ అయింది. అండ్ ఈ ఎండింగ్ కూడా సాడ్ ఎండింగ్. సో టిష్యూస్ ఎక్కువ పెట్టుకోండి. ఇది చాలా ఏడుస్తాను. నేనే ఫుల్ ఏడ్చిన ఈ మూవీ చూసిన తర్వాత. 20th సెంచరీ గర్ల్ చూసిన తర్వాత చాలా ఏడ్చిన. సాడ్ ఎండింగ్ అంటే టూ మచ్ సాడ్ ఎండింగ్. సో ఇదైతే నెట్ఫ్లిక్స్లో ఉంది. సో చూడని వాళ్ళంటే తప్పకుండా చూడండి. అయితే రికమెండ్ చేస్తే ఈ మూవీ చూడాలని అయితే. సో నెక్స్ట్ ఇంకా కొరియన్ మూవీస్ గురించి చెప్పినాయి కదా, ఒకటి డిట్టో, ఇంకోటి 20th సెంచరీ గర్ల్. ఇవి 2 కొరియన్ మూవీస్. సో ఇవి 2 తప్పకుండా చూడండి. అండ్ బాగా సాడ్ ఎండింగ్ ఏంటంటే 20th సెంచరీ గర్ల్. ఇది బాగా సాడ్ ఎండింగ్. సో డిట్టో ఓకే, బాగా సాడ్ ఎండింగ్ ఉన్నా బాగుంటుంది మూవీ. సో నెక్స్ట్ ఇంకా వెబ్ సిరీస్. ఈ 2 వెబ్ సిరీస్ నిజంగా నేను బాగా ఏడ్చినాయి. ఒకటే వాళ్ళ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, మనం తెలియకుండానే మనం ఏడుస్తుంటాం. సో అట్లాంటిది ఫస్ట్ది స్నో డ్రాప్. ఇది చూసినప్పుడు నిజంగా నాకు ఎండింగ్ చూడాలనిపించలేదు. నేను ఇంకా చూడుతూనే చాలా డేస్ డిలే చేసిన. బట్ ఇంకా లాస్ట్కి ఎట్లయినా మనం ఎండింగ్ని యాక్సెప్ట్ చేయాలి కదా. సో ఇదైతే జియో హాట్స్ యూత్ ఆఫ్ మే. ఇది కూడా 2021లో రిలీజ్ అయింది. నెట్ఫ్లిక్స్లో ఉంది ఇది కూడా. సో ఇవి 2 సాడ్ ఎండింగ్సే, 2 సాడ్ ఎండింగే. బట్ ఏంటంటే ఇవి 2 వెబ్ సిరీస్ అది చాలా బాగుంటుంది. నాకైతే ఇష్టం. సాడ్ ఎండింగ్ అయినా కూడా ఒకప్పుడు కొరియన్ వెబ్ సిరీస్లో అన్నీ మంచిగా, లాస్ట్ ఎండింగ్ ఏంటంటే వాళ్ళిద్దరు కలుస్తారు, హీరోయిన్ కలుస్తారు. బట్ ఇప్పుడు ఎట్లుందంటే ఐదర్ హీరోయిన్ అన్న చచ్చిపోతుంది, లేకపోతే హీరో అన్న చచ్చిపోతాడు. ఏదో ఒకటైతే పక్కా ఉంటుంది అన్నట్టు ఈ స్టోరీస్లో. సో ఇలా అయితే ఈ 4 నా ఫేవరెట్ మోస్ట్లీ. సో ఫస్ట్ అయితే డిట్టో, తర్వాత 20th సెంచరీ. ఇవి 2 అయితే మూవీస్. నెక్స్ట్ అయితే స్నో డ్రాప్, యూత్ ఆఫ్ మే. ఇవి 2 వెబ్ సిరీస్. సో మీకేవి నచ్చితే అవి చూడండి. అండ్ నేను లాస్ట్ వీడియోలో కూడా పెడతా ఏవి ఎందులో ఉన్నాయని కూడా. సో మీకేమన్నా తెలిసిన వెబ్ సిరీస్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ నేనైతే పక్కా చూస్తా. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. సో మీ అందరికైతే నచ్చిందని అయితే కోరుకుంటాను. చాలా డేస్ నుండి అయితే వీడియో తీద్దామని అనుకుంటే ఇట్లనే డిలే అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.